పాలతో చేసిన కోవా బన్ 10 రూపాయలకే అంటూ ఇంత పెద్ద వ్యాన్ పైన భారీగా సినిమా యాక్టర్ల ఫ్లెక్సీతో మంచి ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదా. 10 రూపాయలకి ఈ రోజుల్లో ఏం వస్తుంది అనుకుంటూ పాపం ఆత్రంగా ఆ కోవా బన్ కొనుక్కుంటున్నారు చాలా మంది అమాయకులు. వీరి అమాయకత్వమే ఆ బన్ అమ్మేవారికి ఆయుధం. ఆ కల్తీ కోవా బన్ తిని జనానికి అనారోగ్యం. అసలేం జరిగిందో ముందు ఈ సంఘటన గురించి తెలుసుకుందాం. తెలంగాణలోని తాండూరులో కల్తీ కోవా తయారు చేస్తున్న కేంద్రాలపై ఇటీవల టాస్క్ ఫోర్స్ దాడులు చేసి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ వెల్లడించారు. తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ కోవా తయారు చేసి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సుమారు 120 కిలోల కల్తీ కోవాను స్వాధీనం చేసుకున్నారు. ఆహారాన్ని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తితో పాటు హైదరాబాద్ చంద్రాయనగుట్ట నివాసి మహ్మద్ సల్మాన్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు నిమిత్తం స్వాధీనం చేసుకున్న కల్తీ కోవాతో నిందితుల్ని తాండూరు పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రకమైన కల్తీ కోవాతో బన్ తయారు చేసి విక్రయిస్తున్న కొందరు వ్యాపారుల బండారాన్ని బయటపెట్టిన ఒక మీడియా సంస్థపై కొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది కల్తీ బన్ అని మీకెట్లా తెలుసు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఒక వాస్తవాన్ని గమనిద్దాం. నాణ్యత గల కోవా ధర హైదరాబాద్లో కిలో 250 రూపాయలతో మొదలైతే మంచి నాణ్యత గల కోవా కిలో 400 రూపాయల వరకు ఉంది. అది 10 రూపాయలకే కోవా బన్ అమ్మేవారు కేజీ 220 విలువ చేసే తక్కువ నాణ్యత గల కోవాతో బన్స్ తయారు చేసినప్పటికీ మనం ఎన్ని రకాల లెక్కలు వేసుకున్నా ఖచ్చితంగా 10 రూపాయలకి కోవా బన్ అమ్మితే కనీసం దాన్ని తయారు చేసేందుకు అయ్యే ఖర్చులు కూడా గిట్టుబాటు కావు. అందువల్ల కల్తీ కోవా వాడక తప్పదు. అది తిన్న జనం ఆరోగ్యం గుల్లకాక తప్పదు. పైన తెలిపిన కేసు మాత్రమే కాకుండా మరొకరిని కూడా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఏపీలోని కర్నూలు నుంచి వచ్చి తెలంగాణలోని మేడారంలో కోవా బన్స్ అమ్ముతున్నాడు. నిందితులు రోజుకు సగటున 500 బన్స్ ఆ పైన అమ్ముతూ 3 రోజుల పాటు దాదాపు 2000 బన్స్ అమ్మినట్లు సమాచారాన్ని రాబట్టారు. ప్రతి బన్ మీద 3 రూపాయల లాభంతో 2000 బన్స్ పై 6000 రూపాయల వరకు లాభం సంపాదించినట్లు వివరాలిచ్చారు. కర్నూలు నుంచి మేడారానికి రానుపోను 900 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణానికి పెట్రోల్ ఖర్చులు, టోల్ గేట్ ఖర్చులు, ఆ పైన వ్యాపారికి ఉండేందుకు సరుకు పెట్టుకోవటానికి గోడౌన్ కి వేలల్లో ఖర్చులు అవుతాయి. ఇన్ని ఖర్చుల మధ్య కల్తీ చెయ్యకుండా కేవలం 10 రూపాయలకి మంచి నాణ్యత గల కోవా బన్ తయారు చేయటం సాధ్యమేనా? లాభాలు లేకుండా అమ్ముతారా? కేవలం కొన్ని వందల రూపాయల లాభానికి ఏపీ నుంచి ఇంత దూరం వస్తారా అనేది మనం ఆలోచించాలి. కోవా బండ్లో వాడే పదార్థాలలో మైదా, చాక్రిన్, రిఫైన్డ్ ఆయిల్, కొద్ది మొత్తంలో స్కిమ్డ్ మిల్క్ పౌడర్లు ఉన్నాయి. పాల వాసన కోసం దీంట్లో డయాసిటైల్, లాక్టోన్స్, వానిలిన్, బ్యూటరిక్ యాసిడ్ అనే కెమికల్స్ ని వాడతారు. ఈ కెమికల్స్ వాడటం వల్ల అది అచ్చం కోవాలాగా ఉంటుంది. వాసన కూడా కోవా వాసనే వస్తుంది. వీటి వలన ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది, కిడ్నీలు పోతాయి, వీర్య కణాల కౌంట్ తగ్గి పిల్లలు కూడా పుట్టకపోవచ్చు. రిఫైన్డ్ ఆయిల్ ని కోవాలాగా నేరుగా తినిపిస్తున్నారు. కోవా బన్ జీర్ణక్రియకు శాపం. మైదాతో పేగులు నాశనమవుతాయి. తీపి కోసం చాక్రిన్ వాడటం, పంచదారకు 10 రెట్లు ఎక్కువ తీపి కలిగిన కోవా బన్ తినటం నరాలకు చాలా ప్రమాదం. చిన్నపిల్లలు ఇది తింటే వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. వారికి ఉన్న సహజ రోగ నిరోధక శక్తి వల్ల దుష్పరిణామాలు వెంటనే బయటపడవు, కానీ ఫ్యూచర్లో తప్పకుండా బయటపడతాయి. కిలో డూప్లికేట్ కోవా తయారీకి 40 నుంచి 50 రూపాయలు పడుతుంది. అంటే 10 గ్రాముల కోవా 50 పైసలే పడుతుంది. ఇక బన్ను రూపాయి, అర్ధ రూపాయి అటు ఇటుగా ఉండొచ్చు. పనివారికి జీతాలు, బండి ఖర్చు వగైరాలు అన్ని పోయినా మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రోజు 2-3 వేలు సంపాదించుకుంటుంటారు. ఇదంతా ఇట్లా ఉంటే ఈ వ్యవహారంలో నిందితులకు మద్దతు ఇస్తూ ఎస్డిపిఐ సంస్థ రంగంలోకి దిగింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కల్తీ వ్యవహారాన్ని ప్రజలకు చూపించిన ఒక మీడియా సంస్థకు హెచ్చరిక కూడా జారీ చేసింది. కేరళ నుంచి దేశమంతా విష బీజాలు నాటుతున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐకి మద్దతుదారు అయిన ఎస్డిపిఐకి ఈ కల్తీ కోవా బన్ వ్యాపారులతో సంబంధం ఏంటి? ఒక పక్క పోలీసులే రంగంలోకి దిగి కల్తీ కోవాను పట్టుకుని కేవలం కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తూ ఉంటే మధ్యలో ఎస్డిపిఐకి బాధ ఏంటి? ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్ద వ్యవహారం, కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక్క కోవా బన్ మాత్రమే కాదు, ఇంకా ఎన్నెన్నో రకాల ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల్ని బలహీనుల్ని చేస్తున్నారు. జనులారా జాగ్రత్త.